బట్ ఈ మోడర్న్ అంటే గత 40 ఏళ్లలో జరిగిన ఇది. ఎవరైతే స్టూడియోలను నడుపుతున్నారో, ఎవరైతే ప్రొడ్యూసర్లుగా ఉన్నారో, ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్స్గా ఉన్నారో, ఎవరైతే యాక్టర్స్గా ఉన్నారో, ఎవరైతే ప్రొడక్షన్ ఇన్ఛార్జీలుగా ఉన్నారో, ఎవరెవరికి అసలు వీటన్నిటిలోనూ మగవాళ్లే ఉండటం ఒకటి ఆశ్చర్యకర విషయం. రెండో విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆడవారితో పనిచేస్తున్నప్పుడు ఆడవారు వాళ్ళ అమ్మనో నాన్ననో షూటింగ్లకి తీసుకెళ్ళటం. మీరు ఆఫీస్కి వెళ్తూ మీ అమ్మగారినో నాన్నగారినో ఆఫీస్కి తీసుకెళ్తారండి? నువ్వే అండి. ఎక్కడ ఏ ఫీల్డ్ లో జరిగింది? ఏ ఫీల్డ్ లో జరగండి మాత్రమే. అంటే ఇది వీళ్ళు డబ్బులు ఇచ్చి యూట్యూబ్ ఛానల్స్ కి, టీవీ ఛానల్స్ కి మంచి రివ్యూలు రాయించుకుని తమ ఆటలు పాటలు పెళ్లిళ్ళు చావులు దినాలు అన్నిటినీ కవర్ చేయించుకుంటూ వీళ్ళే అసలు సమాజంలో ఉన్నారని చెప్పుకునే వీళ్ళతో పనిచేయటానికి వెళ్తే తోడు పెద్దవాళ్ళని తీసుకుని వెళ్తున్నారు ఆడవాళ్ళు కొట్టకుండా. అట్లా చేసినా లిజెండ్ గారు తన సెట్లో ఒక హీరోయిన్ గారిని కొట్టారు. అది ఇప్పుడు what can be done about this? If victims do not come out, victims have to come out. They need to be given the protection. వీళ్ళని ఎవరు డ్యామేజ్ చేయకుండా. ఇప్పుడు మా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది కదండి, దాని ఎలక్షన్ తమాషా చూసి ఉంటారు కదా, అంతకంటే పెద్ద కామెడీ ఇవి లేవు. దాంట్లో కాంటెస్టెంట్ ఒక ఆవిడ ఇంకెవరో కాంటెస్టెంట్నో రైవల్నో కొరికింది. వీళ్ళు ఎట్లాంటి మనుషులో మనకు కనిపించలేదండి. పీపుల్ ఆఫ్ డిగ్నిటీ, ఒక స్థాయి, ఒక వెయిట్ ఇన్ దేర్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు కావాలి. ఒక క్లీక్గా నడుపుకోవటాలు, ఈ కాంపౌండ్లు పెట్టుకోవటాలు, వాటి ద్వారా సినిమా అవకాశాలు ఇస్తామని చెప్పటాలు, ఆశ పెట్టటాలు, ఇట్స్ ఎ జనరలీ అన్వెల్కమ్ కల్చర్ అండి. దాంట్లో ఇవే జరుగుతాయి, ఇంకేం జరగవండి. నేను ఇన్ని రంగాలు చెప్పాను కదా, అన్ని రంగాల్లోనూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. ఐ హ్యావ్ టు యాడ్ వన్ వెరీ ఇంపార్టెంట్ కరెక్టివ్ టు వాట్ ఐ హ్యావ్ సెడ్. మీకు తెలుసో తెలీదో, మై వైఫ్ సహనా వాజ్ an anchor on TV and she also acted as a heroine for a film. అవును. నేను మా పెళ్ళి నాకు జరిగింది ఇది. నేను లండన్లో ఉన్నప్పుడు తను ఇండియాకి వచ్చినప్పుడు ఏదో క్యాజువల్గా మళ్ళీ ఒక 2-3 షోస్ చేస్తాను తను యాంకరింగ్ చేయడానికి వెళ్తే శబ్దాలయ ప్రొడ్యూసర్ ఓనర్ ఎంఎస్ రెడ్డి గారు చూసి అందం సినిమాకి నాకు ఈ అమ్మాయి కావాలి అని అడిగి ఆరా తీస్తే మా చుట్టాలందరూ కూడా అబేబే ఆ సినిమా రంగంకి మనం వెళ్ళటం ఏంటి, చాలా డేంజరు, ఇట్స్ నాట్ సేఫ్ అని అన్నారు. నన్ను అడిగారు. అఫ్ కోర్స్ మై వైఫ్ ఆల్సో ఆస్క్ మీ, నీకు ఇష్టం ఉంటే తప్పకుండా చెయ్యి అన్నాను నేను. అందరు ఇట్లా అంటున్నారు, పెళ్ళైన వాళ్ళు చేయకూడదు, ఆ సినిమా రంగంలో చాలా డేంజర్స్ ఉంటాయి అంటే, నా భార్య డేంజర్ ఉంటే తనని తాను ప్రొటెక్ట్ చేసుకోలేనంత వీకా అని నేను అడిగాను. షీ వెంట్. ఎప్పుడు ఎలా వెళ్ళింది అని అంటే, మా నాన్నగారు అబ్జెక్ట్ చేయలేదు, కానీ అమ్మాయి నా కేర్లో ఉండగా ఐ హ్యావ్ టు టేక్ కేర్, ఐ కాంట్ బి ష్యూర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ సహనా అని అంటే ఎంఎస్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఓ గంట సేపు ఇంట్లో కూర్చుని ఆ మాట ఈ మాట మాట్లాడి, చూడమ్మా నాకు మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఎట్టా చూసుకుంటాను, నిన్ను అట్లాగే చూసుకుంటాను అని చెప్పి తీసుకెళ్లారు. నాకు టికెట్ పంపించి వైజాగ్లో షూటింగ్ చూద్దు రా బాబు అని పిలిచారు. పిలిచి, అరే నువ్వు ఒక 3 ఏళ్ళు ముందు నన్ను కలిసి ఉంటే ఈ సినిమాకి నిన్నే హీరో చేసేవాడిని కదా అని నన్నేదో యాక్ట్ చేయమన్నారు. అంటే
అది నా గురించి కాదు, వాళ్ళ గురించి. హౌ ఫ్రెండ్లీ దేవర్. పొద్దున్న 7:30కి తలుపు కొట్టి ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చి ఎంఎస్ రెడ్డి గారు విత్ మై వైఫ్, విత్ మీ వెన్ ఐ వాజ్ దేర్, తాగమ్మా అని ఇచ్చి వెళ్ళిన వ్యక్తి. ఇదే సినిమా రంగం నుంచి వచ్చిన ఆయన కదా. సో అందరినీ గంపగుత్తగా అనకూడదు, ఎక్సెప్షన్స్ ఉన్నాయి అందులో. కేస్ బై కేస్, కేస్ బై కేస్. ఇది జరిగింది ఈ వ్యక్తితో అని అంటే అదేంటో మనం తెలుసుకోవాలి. మహేష్ బాబు గుంటూరు కారంలో డర్టీ డైలాగ్ చెప్తే మహేష్ బాబు విలువలేంటో క్వశ్చన్ చేయాలి. అది రాసినవాడు త్రివిక్రమ్ అయితే ఇట్రా నువ్వు అసలు ఏంటి, నువ్వేం రాస్తున్నావు అని అడగాలి. ఎందుకంటే ఇవి సింప్లీ క్యారెక్టర్ కాదు. ఇప్పుడు ఆ సినిమాలో నవల్లో క్యారెక్టరు అట్లాగే క్రియేట్ అవుతుంది, వాళ్ళు దుర్మార్గులుగా ఉంటారు, మంచి వాళ్ళుగా ఉంటారు అని అనొచ్చు. అండ్ దెర్ ఈస్ జస్టిఫికేషన్ ఫర్ ది ఆర్గ్యుమెంట్. బట్ ఈజ్ ఇట్ ఎ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ ఆర్ నాట్ అన్నది ఈ శాల్తీలు బయట ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని బట్టండి. ఇప్పుడు నువ్వు సినిమాలో ఏమైనా అనొచ్చు అఘోరాగా, నువ్వు బయటకు వచ్చి ఆడాలని ప్రెగ్నెంట్ చేయాలని స్టేజ్ మీద మాట్లాడినప్పుడు నువ్వు అఘోరా టైపే అని అర్థమవుతుంది. సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కానీ వీళ్ళేం పెద్ద సాధువులేం కాదు అని మటుకు మనకు తెలుస్తాం. ఇష్టం వచ్చినట్టు అనకూడదు, ఎవరిని అనకూడదు. సో ఇట్లాంటి అట్మాస్ఫియర్లో కవిత గారు మీరు ఈ కమిటీ ఏర్పాటు చేశారు, మా వాళ్ళు చేశారు, లేకపోతే వేరే వాళ్ళు చేశారు అంటే డస్ ఇట్ ఇన్స్పైర్ కాన్ఫిడెన్స్? If it should, then what are their past actions which give us some confidence that now they will do something good? ఇప్పుడు కొరియోగ్రాఫర్ గారు డాన్స్ మాస్టర్ గారిని అనకముందు ఇవి లేవా? ఈ పెద్ద మనుషులు, ఈ పెద్ద అక్కలు వీళ్ళందరూ ఇవాళ కమిటీల్లోకి దిగారు కదా. కమిటీ లేనప్పుడు నువ్వేం చేశా? నీకు తెలీదా? నేను ఏ రంగంలో ఉన్నానో ఆ రంగం నాశనం అయిపోతుంది, నేను దీన్ని ఒప్పుకోకూడదు, ఐ మస్ట్ టాక్ అబౌట్ ఇట్ అని వీళ్ళకి ఎవరికి అనిపించలేదా? నిన్న దాకా ఏం చేయని వాళ్ళు రేపు ఏదో చేస్తారా అనుకోవద్దండి.